హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. క్రిష్ స్కూల్లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు. సిరి ఏమో స్కూల్లోకి వెళ్తూ క్రిష్కి డాష్ ఇస్తుంది. దాంతో ఇద్దరు కూడా కింద పడిపోతారు. ఇద్దరు పైకి లేచి నుంచొని చేతికి అయిన గాయాలను చూసుకుంటూ ఎవరు అని వెనక్కి తిరిగి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నువ్వా అని సిరి అడుగుతూ ఉంటే నువ్వా మహాతల్లి అని క్రిష్ అంటాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా అని సిరి క్రిష్ని అడుగుతూ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్తే నువ్వు కూడా అక్కడికి వస్తావా అని క్రిష్ సిరిని అడుగుతూ ఉంటాడు. నేనే ముందొచ్చాను అని సిరి చెప్తూ ఉంటుంది. లేదు, నీకంటే ముందు నేనొచ్చాను అని క్రిష్ చెప్తూ ఉంటాడు. నువ్వు కావాలని నాకు డాష్ ఇచ్చావు అని సిరి అంటూ ఉంటే నేను డాష్ ఇవ్వలేదు, నువ్వే నాకు కావాలని డాష్ ఇచ్చావు అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. అయినా నీకు ఈ స్కూల్లో పనేంటి అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటాడు. నేను ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాను అని చెప్పి సిరి అంటూ ఉంటుంది. నువ్వు ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నావా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. అవును, మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని సిరి అడుగుతూ ఉంటే నేను కూడా ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాను అని క్రిష్ చెప్తూ ఉంటాడు. అయితే రోజు నీ మొహం చూడక తప్పదన్నమాట అని సిరి అంటూ ఉంటే సేమ్ టు సేమ్ నా డైలాగ్ కూడా అదే, ఈ రోజు నుంచి రోజు నీ మొహం చూడాలన్నమాట అని క్రిష్ అంటూ ఉంటాడు. నా మొహం చూస్తే నీకు మంచి జరుగుతుందిలే అని సిరి అంటూ ఉంటే అబ్బో నిజమా, నువ్వు అమ్మవారివా, నీ మొహం చూడగానే నాకు మంచి జరగటానికి అని క్రిష్ అంటూ ఉంటాడు. అంతకంటే ఎక్కువ అని చెప్పి సిరి అంటుంది. ఇక అలా ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లక్ష్మి పరిగెత్తుకుంటూ క్రిష్ సిరిల దగ్గరకు వచ్చి ఏంటి మీరిద్దరు ఎప్పుడు చూసినా ఇలా పోట్లాడుకుంటూనే ఉంటారా అని అడుగుతూ ఉంటుంది. ఆంటీ, మీరు కూడా స్కూల్కి వచ్చారా? చూడండి, ఈ హరికృష్ణ నాకు డాష్ ఇచ్చి మళ్ళీ నాతోనే గొడవ పెట్టుకుంటున్నాడు అని చెప్పి సిరి అంటూ ఉంటుంది. క్రిష్, సిరి చెప్పింది నిజమా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, సిరియే నాకు డాష్ ఇచ్చింది అని క్రిష్ చెప్తూ ఉంటాడు. సరే, ఇద్దరిలో ఎవరికి డాష్ ఇచ్చారో తెలియట్లేదు కాబట్టి ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకోండి అని చెప్పి లక్ష్మి అంటుంది. సారీ సిరి అని క్రిష్ చెప్తూ ఉంటాడు. సారీ హరికృష్ణ అని సిరి చెప్తూ ఉంటుంది. కాల్ మీ క్రిష్, నా పేరు హరికృష్ణ కాదు అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. నేను నిన్ను హరికృష్ణననే పిలుస్తాను. ఆంటీ బాయ్ అని చెప్పి సిరి పరిగెత్తుకుంటూ సహస్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. చూసావమ్మా, ఆ అమ్మాయికి ఎంత పొగరో, నా పేరు క్రిష్ అని చెప్పినా కూడా హరికృష్ణ అంటుంది అని క్రిష్ చెప్తూ ఉంటాడు. పర్వాలేదులే నాన్న, హరికృష్ణ అనే పేరు చాలా బాగుంది, ఆ పేరుతో పిలిచిపించుకో అని చెప్పి లక్ష్మి అంటుంది. లేదమ్మా, హరికృష్ణ అనేది ఓల్డ్ నేమ్, అందరూ నవ్వుతారు అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. సరే, ఈసారి ఖచ్చితంగా సిరి కలిసినప్పుడు హరికృష్ణ అని పిలవద్దని నేనే చెప్తానులే అని చెప్పి లక్ష్మి అంటుంది. మా మంచి అమ్మ అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. ఇక క్రిష్ పద వెళ్దాం అని చెప్పి లక్ష్మి క్రిష్ని తీసుకొని ఆటోలో వెళ్తూ ఉంటుంది. అన్న, ఇటువైపు పోనివ్వండి అని చెప్పి లక్ష్మి ఆటో డ్రైవర్కి చెప్తూ ఉంటుంది. ఇటెందుకమ్మా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. హర్ష మామ వాళ్ళ బాస్కి ఈ చెక్ ఇవ్వాలి కదా క్రిష్ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఓ అవును కదమ్మా అని చెప్పి క్రిష్ అంటాడు. ఇక మరోవైపు సహస్ర, పద్మాక్షి, సిరికి కూడా అడ్మిషన్ తీసుకొని రేపటి నుంచి పాపను స్కూల్కి పంపిస్తాం మేడం, బయలుదేరతాము అని చెప్పి స్కూల్ నుంచి బయలుదేరతారు. అమ్మా, స్కూల్ చాలా బాగుంది అని సిరి చెప్తూ ఉంటుంది. బాగుంటుందే, ఎందుకు బాగుండదు, 2,00,000 డబ్బులు కట్టి నా కూతురు నిన్ను చదివిస్తుంది కదవే అని చెప్పి పద్మాక్షి అంటుంది. పద్దు, మా నాన్న మా అమ్మ డబ్బు సంపాదిస్తుంది ఎవరి కోసం? నా కోసమే కదా, మరి నాకు స్కూల్ ఫీజు అంత ఎక్కువ అమౌంట్ కట్టరా ఏంటి అని సిరి చెప్తూ ఉంటుంది. నువ్వు ఆ లక్ష్మి కూతురువే, నా కూతురు కడుపున పుట్టుంటే కనుక 2,00,000 కాదు 10 లక్షలు ఖర్చు పెట్టైనా నేనే చదివించేదాన్ని. కానీ ఆ లక్ష్మి కూతురు నీకు అంత డబ్బు పెట్టడం నాకు అసలు నచ్చలేదే అని పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. పద్దు, ఏం ఆలోచిస్తున్నావు అని సిరి అడుగుతూ ఉంటుంది. ఏం లేదులేవే అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక మరోవైపు లక్ష్మి విహారీ ఆఫీస్ దగ్గర ఆటో దిగుతుంది. నాన్న క్రిష్, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను హర్షమ్మ వాళ్ళ బాస్కి ఈ చెక్ ఇచ్చి చిన్న పనుంది, అది చూసుకొని వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. సరేమ్మా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి విహారీ ఆఫీస్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే వాచ్మెన్ ఎవరు కావాలి మేడం అని లక్ష్మిని గేటు దగ్గరే ఆఫ్ చేస్తాడు.
మీ బాస్తో మాట్లాడాలి. బాస్ ఆఫీస్లో ఉన్నారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఉన్నారు మేడం అని చెప్పి వాచ్మెన్ చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి సరాసరి ఆఫీస్లోకి వెళ్తుంది. రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి మీ బాస్ ఎక్కడున్నారు అని రిసెప్షనిస్ట్ని అడుగుతూ ఉంటుంది. కాన్ఫరెన్స్ హాల్లో సార్ మీటింగ్లో ఉన్నారు మేడం అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి చెక్కు తీసుకొని సరాసరి కాన్ఫరెన్స్ హాల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఎదురుగా చారుకేశ ఉంటాడు. లక్ష్మి చారుకేశను గమనించదు. అంబికా సుభాష్ కూడా ఉంటారు. వాళ్ళెవరిని కూడా లక్ష్మి చూసుకోకుండా కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్తుంది. కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. కాన్ఫరెన్స్ హాల్ అంతా కూడా చీకటిగా ఉంటుంది. లక్ష్మి డోర్ ఓపెన్ చేయగానే విహారీ డోర్ వైపు చూస్తాడు. లక్ష్మిని చూసి విహారీ షాక్లో ఉంటాడు. ఇక లక్ష్మి సరాసరి కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్ళి ఇక్కడ మీ బాస్ ఎవరు అని అడుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా విహారీ వైపు వేలు చూపిస్తూ ఉంటారు. లక్ష్మికి చీకట్లో అక్కడ ఉంది విహారీ అని తెలియదు. మీకు డబ్బుంటే మీరే ఉంచుకోండి, మీ డబ్బుని మీరే ఉపయోగించుకోండి, చేసిన సహాయాన్ని మర్చిపోయి డబ్బు మా మొహాన కొడితే తీసుకునే అంత గత్యంతరం లేని వాళ్ళం అనుకుంటున్నారా? నాకు పరాయి వాళ్ళ సొమ్ము తీసుకోవడం అంటే అసలు ఇష్టం ఉండదు. నేను కష్టపడి సంపాదించుకుంటాను. నా కష్టంతోనే నేను బ్రతకగలను. ఎవరి దయాదాక్షణ్యాల మీద బ్రతకాలని ఎవరో ₹1 ఇస్తే ఆ రూపాయి తీసుకొని మురిసిపోయే అంత పిచ్చిదాన్ని నేను కాదు. నేను మానవత్వంతో మీకు సహాయం చేశాను. మీరు ఆ మానవత్వాన్ని మర్చిపోయి నా మొహాన డబ్బు కొట్టారు కదా, ఇదిగోండి మీరిచ్చిన డబ్బు అని చెప్పి లక్ష్మి విహారీ మొహం మీద తన చేతిలో ఉన్న చెక్కుని విసిరి కొడుతుంది. ఇంకొకసారి చేసిన సహాయానికి ఇలాంటి వెల కట్టాలని చూస్తే అసలు ఊరుకోను అని చెప్పి లక్ష్మి విహారీకి వార్నింగ్ ఇచ్చి కాన్ఫరెన్స్ హాల్లో నుంచి బయటకు వెళ్ళబోతూ ఉండగా లైట్స్ ఆన్ అని విహారీ అంటాడు. లైట్స్ ఆన్ చేయగానే లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా విహారీ ఉంటాడు. నేనేంటి విహారీ గారి దగ్గరికి వచ్చాను? ఇప్పుడు నేను చెక్కు మొహం మీద విసిరేసింది విహారీ గారికా? అసలు విహారీ గారేంటి వైజాగ్లో ఉన్నారు అని లక్ష్మి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మి కంగారు పడుతూ వెళ్ళబోతూ ఉండగా లక్ష్మి ఆగు అని విహారీ అంటాడు. ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ అక్కడే ఆగిపోతుంది. ఇక విహారీ లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మిని గట్టిగా అందరి ముందు హగ్ చేసుకొని ఏమైపోయావు లక్ష్మి? ఎందుకు నన్ను మోసం చేశావు? ఎందుకు నన్ను పిచ్చివాణ్ణి చేశావు? ఎందుకు నన్ను నడి రోడ్డు మీద వదిలి వెళ్ళిపోయావు లక్ష్మి అని విహారీ లక్ష్మిని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. విహారీ గారు అందరూ చూస్తున్నారు అని లక్ష్మి అంటుంది. ఎవరు చూసినా పర్వాలేదు, నువ్వు నా ప్రాణం, నేను నీ ప్రాణం అని చెప్పావు. నన్ను ఎందుకు పిచ్చివాణ్ణి చేసి వెళ్ళిపోయావో ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి లక్ష్మి, చెప్పాలి అని విహారీ అంటూ ఉంటాడు. దేవుడా ఏంటయ్యా ఇలాంటి పరిస్థితిలో నన్ను ఇరికించావు అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదేంటి లక్ష్మి? అందరిలో సమాధానం చెప్పడానికి నీకు గిల్టీగా ఉందా? అయితే నాతో రా అని విహారీ లక్ష్మిని లాక్కొని ఆఫీస్లో ఉన్న గార్డెన్ దగ్గరకు తీసుకెళ్తాడు. ఎందుకు లక్ష్మి? నేను ఏం తప్పు చేశాను? ఏం పాపం చేశాను? నన్ను ఎందుకు పిచ్చివాణ్ణి చేసి నాలో ప్రేమ అనే మైకాన్ని పెంచి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు? చెప్పు లక్ష్మి, చెప్పు. ఈ 5 సంవత్సరాలుగా నేను ఎంత ప్రెస్టేషన్లో ఉన్నానో నీకు తెలీదు. ఇప్పుడిప్పుడే మామూలు మనిషిని అవుతున్నాను. మళ్ళీ నా కళ్ళకు కనిపించావు. ఈసారైనా నాతో ఉంటావా లక్ష్మి? లేదంటే ఇప్పుడు కూడా నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. అసలు ముందు నాకు ఒకటి చెప్పు, నువ్వు నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు? నా భార్యగా నిన్ను నా ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాను. మా ఇంటికి అసలు సిసలైన కలవరి కోడలివి నువ్వేనని చెప్పాలనుకున్నాను. కానీ నువ్వు ఎందుకు మోసం చేశావు? నువ్వు చేసిన మోసం వెనుక ఉన్న కారణం ఏంటో నాకు చెప్పు లక్ష్మి అని విహారీ నిలదీస్తూ ఉంటాడు. లక్ష్మి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. నోట్లో నుంచి సమాధానం రావట్లేదు. ఎందుకు లక్ష్మి? తప్పు చేసిన దానిలాగా నుంచున్నావు. నువ్వు ఏ తప్పు చెయ్యవు. కానీ నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి ఏదో కారణం బలమైందే ఉండుంటుంది. ఆ కారణం ఏంటో నాకు చెప్పు లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు. విహారీ గారు దయచేసి నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగండి, నేను ఇప్పుడు మీకు ఏమీ చెప్పలేవను అని లక్ష్మి అంటుంది. నిన్ను వదిలిపెట్టాను లక్ష్మి, నాకు కారణం చెప్పాలి. నన్ను వదిలిపెట్టి నాకు దూరంగా ఎక్కడికి వెళ్ళావు? అసలు వైజాగ్లో నువ్వెందుకు ఉన్నావో నాకు చెప్పాలి లక్ష్మి, చెప్పాలి అని విహారీ కోపంగా లక్ష్మిని అడుగుతూ ఉంటాడు. ఇక లక్ష్మి ఏం మాట్లాడకపోవడంతో విహారీ కోపంగా
పిచ్చివాడిలాగా నేను ఎన్ని ప్రశ్నలు వేస్తుంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఏం మాట్లాడకుండా ఉన్నావు నిన్ను అని విహారి లక్ష్మిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. కొట్టండి విహారీ గారు, ఎందుకు ఆగిపోయారు, కొట్టండి అని లక్ష్మి అంటుంది. ఏంటి లక్ష్మి ఇలా మాట్లాడుతున్నావు, అసలు నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు, ఒకే ఒక్క కారణం నాకు చెప్పు. పద్మాక్షి అత్తయ్య నిన్ను బెదిరించిందా, సహస్ర నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమందా, లేకపోతే అంబిక అత్తయ్య నిన్ను తిట్టిందా, ఏం జరిగిందో చెప్పు లక్ష్మి అని విహారి ఏడుస్తూ ఉంటాడు. విహారి గారు, మిమ్మల్ని నేను ఇలా చూడలేకపోతున్నాను, ప్లీజ్ మీరు ఏడవకండి, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. నేను సంతోషంగా ఉండాలంటే నా పక్కన నువ్వు ఉండాలి లక్ష్మి అని విహారి అంటూ ఉంటాడు. మీ పక్కన నేను ఉంటే మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉండలేవరు విహారి గారు, మీరు సహస్రమ్మతో సంతోషంగా ఉండాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. 5 సంవత్సరాలుగా నా పక్కన లేకుండా వెళ్ళిపోయావు, ఈ 5 సంవత్సరాలు నేను సంతోషంగా ఉన్నానా లక్ష్మి, నరక యాతన అనుభవించాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.